ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనము. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండవలెను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణమర్పించి రక్షణ భాగ్యము కలుగజేసి ఉండగా ప్రతి దినము కంటికి కనుపాపవలే మనలను కాపాడుచు విడువక ఎడబాయక మనకు తోడుగా ఉండి మనలను పోషించుచు మనలను నడిపించుచు ఉన్న దేవునిని మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ దేవునిని ప్రేమించి ఆయనను హత్తుకుని వెంబడింపవలసిన వారిగా మనమున్నాము. ప్రతి ఒక్కరూ స్థిర హృదయముతో యేసును హత్తుకుని వెంబడింపవలసిన వారిగా ఉన్నాము. సజీవుడైన యేసును హత్తుకుని సజీవులుగా ఉందుముగాక. యేసును హత్తుకునిన వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని వాక్యము సెలవిచ్చుచున్నది. హిజ్కియా రాజు దేవునిని హత్తుకొనగా దేవుడు తాను వెళ్లిన చోట నెల్లను విజయము కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. హత్తుకుని వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. విజయము కలుగు చేయు దేవుడై ఉన్నాడు. యేసు ప్రేమ నిన్ను కన్న ప్రేమ, నిన్ను కొన్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, హత్తుకునే ప్రేమ, నిన్ను ఏమాత్రమును విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. ప్రేమామయుడైన యేసయ్యను హత్తుకుని వెంబడించుదుముగాక, ఆయన మాటలనే అనుసరించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను హత్తుకుని వెంబడించే కృప అనుగ్రహించుము. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ సెషన్లో మీరు పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.